మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా ఎన్ని మీరు అమర్చారు? ఒక్కొక్కటి ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ లేదు, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన పోయారా? అది కూడా లేదు. బస్సు దీవెన లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నాడు లేడు లేదు, ఒక కొత్త ఇళ్ళకు పట్టా లేదు, కాపు నేస్తం లేదు, బీసీ నేస్తం లేదు, ఈబీసీ నేస్తం, ఇలా చెప్పుకుంటూ పోతే ఏది లేదు లేదు అన్నది. కానీ మీరు చేశారనడానికి ఒక్క కొత్త పథకం మీరు పెట్టిన వాటిలోనే ఏమన్నా చెప్పండి. మీరు పెట్టినవేవి కొత్త పథకాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవే మీరు కొనసాగిస్తూ చేసుకొచ్చారు. అందులో ఉచిత బస్సు అని పెట్టారు, అది ఎంతవరకు సక్సెస్ అయిందో మీరు చూశారు. ప్రజలందరూ కూడా దాని గురించి తిట్టుకుంటున్నారు. మామూలు ప్రయాణికులు వెళ్ళడానికి కూడా లేకుండా ఇబ్బంది పడుతూ, అది కూడా మీకు బోబరాంగిలకు మీకు తిరిగి వస్తుందా ఆ ఉచిత బస్సు అన్నది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట బీమా లేదు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఏది చూసినా అన్నదాత సుఖీభావ లేదు, దాన్నైనా సరిగ్గా అమలు చేశారండి? అది లేదు. ఉన్న పెన్షన్లోంచి 6 లక్షల పైగా పీకేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్పచ్చు మీరు చెయ్యని పనుల గురించి, చెప్పిన హామీల గురించి. ఎక్కడన్నా 4 సార్లు మాట్లాడచ్చు, చేయలేని దాని గురించి రోజంతా చెప్పిన అవదండి, ఎందుకంటే మీరు ఏమీ చెయ్యరు కాబట్టి. ఇలాగ ఏమీ చేయలేని మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోవడమే సరిపోయింది.